జగదీష్ గారు వాల్యూమ్ పెంచుకోండి సార్. హలో ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మీరు కూడా. సురేష్ గారు, జగదీష్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఘటన వాస్తవానికి? నమస్కారం. ప్యానెల్ ఎవరెవరు ఉన్నారండి? నేను లేట్గా మన వచ్చాను. డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు, తాటికాయల జయరామ్ గారు, ఆయన పొలిటికల్ అనలిస్టు. తర్వాత సురేష్ గారు ఉన్నారు, పమ్మి సురేష్ గారు. మీరు శ్రీనివాస? నేను శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న మెంబర్లకు, ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు ఎట్లా చూస్తారు వాస్తవానికి? మొన్న రామంతపూర్లో జరిగిన కరెంట్ షాక్తో చనిపోయిన వ్యవస్థలో మరి మొత్తానికి కేబుల్ కట్ చేయాలనే నేపథ్యంలో ఈ సంఘటనను ఎట్లా సమన్వయం చేసుకుంటే, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు సరే ప్రభుత్వం కొంత దానిపైన కాయకల్ప చికిత్స చేయడానికి ప్రారంభిస్తుంది, కేబుల్ కట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్న నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, తర్వాత మీరు అన్నట్టు ఆ కేబుల్కు సంబంధించిన వెల్ఫేర్కు సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఈ సంఘటన జరగడం మాత్రం చాలా దురదృష్టకరం అండి. ప్రాణం అనేది ఎవరికైనా విలువైనదే. అక్కడ ప్రాణాలు పోయిన దానికి ఎవరు కూడా అంటే హర్షించదగ్గ విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం, అందరినీ కూడా బాధించింది. కానీ ఇక్కడ కేవలం కేబుల్ ఆపరేటర్లని బాధ్యులు చేయడం మాత్రము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక్కటి మనం ఆలోచించుకోవాలి, ఇలా కేబుల్ ఆపరేటరు ఇవాళనే రాలేదు ఇండస్ట్రీకి. 30 సంవత్సరాల నుండి కూడా కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు. కేబుల్ ఆపరేటరు ఒక్కొక్క ఛానల్ని ఒడిసిబట్టి, ఇలా టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు ఒడిసిబట్టి ప్రజలకు వినోదాన్ని, తర్వాత న్యూస్ని, ఇవన్నిటిని కూడా అందించే కార్యక్రమం చేసినారు. కేబుల్ ఆపరేటర్కి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేకున్నా, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేబుల్ ఆపరేటర్ అంటే అతను సొంత డబ్బులతోని ఈ వ్యవస్థను నిర్మించినాడు. కానీ ఇక్కడ ఒక్కటి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, మిగతా వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, కేబుల్ ఆపరేటర్ వేరు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వేరండి. 2016 కంటే ముందు కూడా కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా ప్రభుత్వం పరిధిలో పని చేసుకుంటూ ఒకటే ఒక కేబుల్ లైన్ ఉండేది. గతంలో కేబుల్లో ఎన్నో మర్డర్లు, ఎంతో మాఫియాలు అవన్నీ ఇన్వాల్వ్ అయినా కానీ మేము ఆపరేటర్లని, మిగతా పోలీస్ వ్యవస్థతో సహాయం తీసుకొని ఆ ఏరియాలలో స్ట్రీమ్ లైన్ చేసినాం. అంటే ఒక ఏరియాలో ఒక కేబుల్ ఆపరేటర్ ఉండాలా, అక్కడ పోల్ నుండి కూడా ఒకటే కేబుల్ వైర్ పోయేది. మాకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న కేబుల్ ఆపరేటర్ల మీద పోల్ ట్యాక్స్ వేయొద్దు అని చెప్పి వారు ఎగ్జంప్షన్ ఇచ్చి పోల్ ట్యాక్స్ కూడా వేయకుండా కేబుల్ ఆపరేటర్లు బతకడానికి చాలా అంటే వారు ఎంతో సహాయం చేసినారు. కానీ ఈ వ్యవస్థ ఎప్పుడు మారిందంటే 2016 తర్వాత. 2016లో ఎప్పుడైతే మోడీ గారు ఈ కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చినాడో, ట్రాయ్ అని, తర్వాత టీడీఎస్ యాక్ట్ అని పెట్టి రిలయన్స్ ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేసినాడు. ఆ కార్యక్రమంలోనే కేబుల్ ఆపరేటర్ మొత్తం కూడా అణచివేత కార్యక్రమాన్ని వాళ్ళు ముందు తీసుకొని వచ్చినారు. దాంట్లో అంటే మేము యాక్చువల్గా కేబుల్ చట్టంలో 1995లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటామండి. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారంగా, కేబుల్ రెగ్యులేషన్ చట్టం ప్రకారంగా కేబుల్ ఆపరేటర్ అనేటోడు ఇల్లీగల్ బిజినెస్ ఏం చేయడు, లీగల్ గా బిజినెస్ చేస్తున్నాడు. తర్వాత సర్వీస్ ఓరియంటెడ్, పబ్లిక్ కి సర్వీస్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇంటర్నెట్ అండ్ కేబుల్ అనేది కూడా ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ కింద చేయాలని. కానీ అలా ఈ సంఘటన కేబుల్ ఆపరేటర్ల మీద వేయడం మాత్రం దుర్మార్గం అండి. ఈ వైర్లు మనం పోల్ల మీద చూస్తున్నాం, కానీ అది చాలా దారుణంగా ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్ వల్ల కాదు, అది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వల్ల. వాళ్ళని అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చుండబెట్టి ఇవి చెయ్యాల. కానీ ఎప్పుడైతే వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్ల నుండి ఎన్ఓసి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మరి అధికారులు ఎందుకు తప్పు చేస్తున్నారు? వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాలి కదా, చేయకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో ట్రాయ్, తర్వాత టీడీఎస్ యాక్ట్ లో కూడా మాకేం చెప్తుందంటే, సర్వీస్ ఒకవేళ 24 hours లో చేయకపోతే పెనాల్టీ సక్సెస్ ఉన్నాయండి. ఆపరేటర్ మీద కానివ్వండి, ఇంటర్నెట్ ప్రొవైడర్ మీద కానీ. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో 20 కనెక్షన్లు ఉన్నాయనుకోండి,
ఇవాళ ఒక కనెక్షన్ వచ్చింది అనుకోండి, దాని సపరేట్ ఒక వైర్ వేయవలసిందే. మళ్ళీ ఇంకో వారమైనా ఇంకొకటి వస్తే దానికి సపరేట్ వైర్ వేయవలసిందే. అట్లా కుచ్చల్లాగా తయారవుతున్నాయి అవి. గతంలో మేము అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము బిఎస్ఎన్ఎల్ వీళ్ళతో మాట్లాడి అండర్ గ్రౌండ్ కేబుల్ అవన్నీ వేసినాం. కానీ బీజేపీ పాలసీల వల్ల ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ని మొత్తం కూడా అంటే ముంచే కార్యక్రమం చేసినారు. వాళ్ళకు స్పెక్ట్రమ్ ఇవ్వరు. ఇవాళ వేరే ఆపరేటర్లకు అందరూ 5G 6G వస్తే కూడా ఇవాళ కూడా బిఎస్ఎన్ఎల్ కి 2-3 GB వస్తుంది. వాళ్ళు కూడా కేబుల్ ఆపరేటర్ తో బిజినెస్ చేయాలని ముందుకు వచ్చినారు. కానీ ఎప్పుడైతే ఈ సర్వీసెస్ వాళ్ళు అందుబాటులో లేకుండా పెట్టినారో దానివల్ల నష్టం పోయి ఇవాళ కాంపిటీషన్ క్రియేట్ చేసినారు. ఎప్పుడైతే ట్రాయ్ కస్టమర్ ఏదైతే కోరుకుంటున్నాడో వానికి ఆ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఈ మొనోపలి ఉండొద్దు అని చెప్పి ఎప్పుడైతే ఈ చట్టాన్ని మార్చినప్పుడు కాంపిటీషన్ ఎక్కువైందండి. కాంపిటీటర్స్ చాలా మంది వచ్చేసినారు కంపెనీస్. వీళ్ళు వచ్చేసి ఆ ఏరియాలో 10-20 వైర్లు 50 వైర్లు అవన్నీ వేస్తున్నారు. ఒక్కటే ఏంటంటే నేను అధికారులకు మిగతా వాళ్ళందరూ కూడా మనవి చేసేది ఏంటంటే కేబుల్లో ఎప్పుడు కూడా కరెంట్ పాస్ కాదండి. ఎందుకంటే ఫైబర్నే ఇంతకుముందు కేబుల్ ఉంటుండే ఆర్జీ కేబుల్, ఆర్ఎఫ్ కేబుల్, అప్పుడు మీకు పవర్ వచ్చేది. కానీ 2016 తర్వాత ఇలా ఫైబర్ టు హోమ్ వచ్చేసిందండి. ఇప్పుడు మేము సెటాప్ బాక్స్ పెట్టాలంటే కూడా ఫైబర్ తో పెడతాం. ఫైబర్ లో ఎప్పుడు కూడా కరెంట్ పాస్ కాదు. ఇక్కడ మనం కూడా ఒకటి ఆలోచించాలా, అధికారులు కూడా మీరు దృష్టి కేంద్రీకరించారు. ఇవాళ హైదరాబాద్ లో డ్రైనేజీలు పొంగినా గానీ లేదు, వర్షం నీళ్ళు ఆగిపోయినా గానీ కరెంటు షాకులు తగులుతున్నా గానీ కారణం ఏందనేది ఆలోచించాలి. ఇవాళ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారండి. జిహెచ్ఎంసీ లో కూడా ఒక 100 గజాల ఇండ్లు ఉంటే దానికి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంటే 5-6 అంతస్తులు కడతాడండి అతను. 5-6 అంతస్తులు కట్టిన తర్వాత ఈ పోల్ ఏమైతుంది సెకండ్ ఫ్లోర్ వరకు వస్తుంది. వచ్చే వరకు వాడు ఏం చేస్తున్నాడు, అధికారులకు పోల్ షిఫ్టింగ్ పైసలు కడతాడు, లంచాలు ఇచ్చుకుంటా వాడు ఆ పోల్ షిఫ్ట్ చేస్తాడు ఇంకో 3-4 ఫీట్ల ముందుకు. చేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక 3 ఫీట్ల యాంగిల్ వేస్తారు. అప్పుడు ఏమైతున్నాయంటే ఈ ఎలక్ట్రిక్ వైర్స్ అనేటివి కూడా ఓపెన్ టు ఎయిర్ ఉంటాయండి, అవి బయటకు వచ్చేస్తున్నాయి. 2 సైడ్స్ పోల్ లో కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ అయ్యే వరకు ఎలక్ట్రిక్ పోల్ వైర్స్ అనేటివి మధ్యాహ్నకు వస్తున్నాయి. మేము గతంలో కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చక్కగా పనిచేసే వాళ్ళంటే, ఒక రోడ్ ఉందనుకోండి, 2 పోల్స్ ఉన్నాయి. ఆ పోల్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే ఆ లెఫ్ట్ సైడ్ కనెక్షన్ ఆ పోల్ నుండి ఆ డోర్ కి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, లెఫ్ట్ ఉంటే రైట్ సైడ్ కనెక్షన్, రైట్ ఉంటే అంటే రోడ్ క్రాస్ చేస్తున్నారు వైర్స్. ఇప్పుడు ఈ మండపాలు వేసినప్పుడు ఈ రథాలు అవి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు అవి పెడుతున్నారండి. పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వైర్లు తలుగుతుంటాయి. వైర్లు జరిగినప్పుడు వీళ్ళు ఏదో కట్టెతోనో కర్రతోనో అది లేపే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు షార్ట్ వస్తుంది. కానీ అది కేబుల్ ఆపరేటర్ వల్ల కాదండి. కేబుల్ ఆపరేటర్ ఎప్పుడు కూడా సిస్టమేటిక్ గా వర్క్ చేసిండు. కానీ ఇవాళ ఇంటర్నెట్ ఆపరేటర్ ని స్ట్రీమ్ లైన్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ రైట్ టు వే మాకు హక్కు ఉంది. ఆపరేటర్లను అందరినీ కూడా ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చుండబెట్టి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసినారు. ఇంతకుముందు ప్యానెల్ లో ఉన్న సార్ చెప్తున్నారు, ధారావిలో కేబుల్ అంతా వ్యవస్థ ఎట్లా ఉంటే ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసినారు. మనసుంటే మార్గం ఉంటదని. ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేస్తున్నారు అధికారులు తప్ప, ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్లను బతికేయాలని చెప్పి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోనే ఉంటది. ఇది కంపల్సరీ మేము కూడా ప్రభుత్వం దృష్టికి